నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా నిన్న మున్సిపల్కి సంబంధించినటువంటి ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త వ్యవస్థ అయితే ముందుకు వచ్చింది. అది ఏంటంటే హైదరాబాద్ గ్రేటర్ని 3 భాగాలుగా విభజించిండ్రు. అందులో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు. ఇంతకుముందు ఉమ్మడిగా ఉన్నటువంటి కార్పొరేషన్ని 3 భాగాలు విభజించిండ్రు. 3 భాగాలుగా విభజించి అది మొత్తానికి ఇంతకుముందు గ్రేటర్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీలో 300 వార్డులు ఉండే, దాన్ని 3 భాగాలు విభజించి ఒక హైదరాబాద్కు సంబంధించిన ఒక జిహెచ్ఎంసీని మాత్రము 150 వార్డుగా విభజించి మిగతా రెండింటిని కొత్తగా వాటిని ఏర్పాటు చేసిన దాన్ని 150 వార్డులుగా విభజించారు. ఎందుకోసం విభజించారు అంటే ఈ పరిపాలన సౌలభ్యం కోసమే విభజన చేసినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ ప్రతిపక్షాలేమో మరి వీళ్ళు రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడం కోసమే దీన్ని విభజన చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు హైదరాబాద్కు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీలో ఒక్కటే మేయర్ ఉండేది. ఇప్పుడు మరి 3 అయ్యే సందర్భంలో ఏర్పడతా ఉన్నది. మరి మూడింటికి సమాన అవకాశాలు కల్పిస్తారా? ఈ 3కి సంబంధించినటువంటి ప్రతి వార్డుకి సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం దగ్గర ఆ నివేదికలు ఉన్నాయా అని చెప్పేసి ప్రతిపక్షాలలో అయితే లేవనెత్తుతా ఉన్నారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే అంటారు, మరి ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ చేసిండ్రా? ఇది వార్డులు విభజించేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, దీన్ని చేయకుండా చేసిరని చెప్పేసి వాళ్ళు అభియోగాలు లేవనెత్తుతారు. ఏదేమైనప్పటికీ రాజకీయ ఉద్దేశాలతో చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు దాడి చేస్తూ ఉంటే అధికార పక్షమేమో దీన్ని పరిపాలన సౌలభ్యం కోసమే దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీన్ని 3 భాగాలు విభజించడం చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఏదేమైనా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, విపరీతమైన అవినీతి జరుగుతూ ఉన్నది. మరి దీనిపైన చర్యలు తీసుకునే ఉద్దేశం ఉన్నదా ఇప్పటికైనా ప్రభుత్వానికైనా? ఒకసారి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. దీనికి 3 భాగాలు విభజిస్తారని చెప్పేసిన సందర్భంలో ప్రతిపక్షాలు అయితే వాళ్ళు అనుకున్న దాడి మాత్రం వాళ్ళు లేవనెత్తుతా ఉన్నారు. ఇది రాజకీయ లబ్ధి పొందడం కోసమే అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఇక పరిపాలన సౌలభ్యం మంచిగా ఉంటుందా, పెద్దగా ఉన్న వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటారు. ఈ 3టికి 3 మేయర్లు ఉండరు, 3 కమిషనర్లు ఉండరు. ఈ విధంగా పరిపాలన సులభంగా మారుతుందని చెప్పేసి అంటారు. మరి వీళ్ళు చెప్పినట్టుగా అభివృద్ధి చెందుతుందా అని చెప్పేసి ప్రజలు ఆలోచన చేయాలి. ఏదైనా చిన్నది విడిపోవాలంటే కూడా ప్రజాభిప్రాయ సేకరణ అవసరం. ప్రతి ఒక్క అటు పరిధిలో పోయిన తర్వాత అందరిని కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. కానీ ఇది ఎక్కడ జరిగినట్టు అనిపిస్తలేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. ఇక మంచిదే అని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవి హైదరాబాద్ జిహెచ్ఎంసీ మాత్రం 3 భాగాలుగా విభజన చెందిందనేది అర్థమవుతుంది. అయితే హైదరాబాద్ అట్నే ఉంచి ఈ మల్కాజ్గిరి సైబరాబాద్ను 2గా కొత్తగా ఏర్పాటు చేసింది. ఏదైతే హైదరాబాద్ను మాత్రం జిహెచ్ఎంసీ చేసి 150 సీట్లకు 150 వార్డులు విభజించారు. మిగతా ఈ మల్కాజ్గిరి సైబరాబాద్ను 75గా విభజించేసి మొత్తము 3 భాగాలు విభజించింది. ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి ఒక్కరు కాదు, 3టికి 3 మేయర్లు ఉండేటువంటి ఆస్కారం అయితే కనపడతా ఉన్నది. ఇది ఏంటంటే పరిపాలన సౌలభ్యం బాగుంటుందని చెప్పేసి అయితే వాళ్ళు అంటా ఉన్నారు. ఇది ఒకసారి మనం చూడాల్సిన సందర్భం వస్తుంది. 6 జోన్లు 30 సర్కిళ్లు 150 వార్డులుగా ప్రభుత్వం విభజించింది. ఈ శంషాబాదు, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లుగా నిర్ణయించింది. ఆ జోన్ల పరిధిలో సర్కిల్ వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ జోను ఆరిపట్ల, బడంగపేట, జూటుపల్లి, శంషాబాద్, చార్మినార్ జోన్లు. సంతోష్ నగర్, యాకుత్పుర, మలక్పేట, చార్మినార్, ముసరంబాగ్, ఖైరతాబాద్ జోన్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బోరబండ, యూసఫ్గూడ, అమీర్పేట, రాజేంద్ర నగర్, అత్తాపూర్, బహదూర్పుర, పలక్నామా, చంద్రాయన్గుట్ట, జంగల్మెట్, గోల్కొండ జోన్, గోషమాల్, కార్వాన్, గోల్కొండ, మైదుపట్నం, మోసఫ్ ట్యాంక్. ఈ సికింద్రాబాద్ జోన్కి వచ్చేసరికి కావడిగూడ, ముషిరాబాద్, అంబర్పేట, తార్నాక, మెట్టుగూడ ఇట్లా విభజించి ఇక ప్రజలకు సౌకర్యార్థంగా ఉన్నదని చెప్పేసి అంటారు. ఇవే ప్రతిపక్షాలేమో రాజకీయ సౌలభ్యం కోసం వీళ్ళు మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో వీళ్ళకు ఎక్కడ కూడా ఓట్లు వచ్చే సందర్భం లేదు కాబట్టి వాళ్ళ బలమైన దాన్ని వార్డులుగా విభజించుకొని దీన్ని విభజించి పాలించే సూత్రంగా విభజిస్తే మాత్రమే అధికారంలోకి వస్తాము,
కాబట్టి విభజిస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు చేసిరని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు లేవనెత్తుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు జీవో 56 జీవో తీసుకొచ్చిన జీవో ప్రకారంగా విభజన కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. మనం వేచి చూడాలి, ఎట్లా పోతుంది ఏం కథ అని వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక ఏ విధంగా జరుగుతుందో మనం ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు హైదరాబాద్ లాంటి దాన్ని 3 జోన్లు విభజించిన మీరు ఎక్కడైతే అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారో వాటిని అయినా ఇప్పటికైనా మీరు ఛేదించేటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.